ఇళ్లు అలకగానే పండుగైపోదు. ఒప్పందం కుదిరిపోయిందంటే కుదరదు. అసలైన భాగస్వామి అంగీకరించనిదే డీల్ ఎలా కుదురుతుంది? యుద్ధాల్లో అల్లకల్లోలమైపోయిన ప్రాంతంలో శాంతి పునరుద్ధరణ కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలోని బోర్డ్ ఆఫ్ పీస్ రూపొందించిన ఒప్పందాన్ని విభేదిస్తున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. హమాస్ పూర్తిగా ఆయుధాలను విడిచిపెట్టుకుంటే గాజా నుంచి తమ సైన్యం వెనక్కి వెళ్లదు అని ఆయన స్పష్టం చేశారు. దీంతో ట్రంప్ ప్రతిపాదించిన ఒప్పందంపై ఇజ్రాయెల్ వైఖరి మరింత కఠినంగా మారినట్లు కనిపిస్తోంది. గత 3 ఏళ్లుగా అల్లకల్లోలమైన గాజాలో యుద్ధం ముగిసినట్లేనా? హమాస్ ఆయుధాలను అప్పగించేందుకు అంగీకరించిందా? ఇజ్రాయెల్ దళాలు వెనక్కి తగ్గుతాయా? వీటన్నింటికీ అవుననే సమాధానమిచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇజ్రాయెల్ హమాస్ మధ్య శాశ్వత శాంతి దిశగా పెద్ద ముందడుగు పడిందని ఇటీవల ఘనంగా ప్రకటించారు. ట్రంప్ ప్రతిపాదనలు తమకు అంగీకారమేనని హమాస్ కూడా ప్రకటించింది. అయితే ఇజ్రాయెల్ కూడా ఘర్షణ వైఖరిని వీడాలని, తమ బలగాలను ఉపసంహరించుకోవాలని షరతు విధించింది. ఇది పూర్తిగా వాస్తవ రూపం దాల్చితే యుద్ధంతో అల్లకల్లోలమైన ఈ ప్రాంతంలో తిరిగి శాంతి ఏర్పడుతుందని ప్రపంచమంతా సంతోషించింది. అయితే ఇక్కడే కథ అడ్డం తిరిగింది. ఈ వ్యవహారంలో అత్యంత కీలకమైన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మనసులో ఏముందో ట్రంప్ గ్రహించలేదు. దీంతో సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు తయారైంది. డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన గాజా కాల్పుల విరమణ ముసాయిదాకు నెతన్యాహు బహిరంగంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. హమాస్ పూర్తిగా తమ ఆయుధాలను విడిచిపెట్టకుండా ప్రస్తుతం తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి వెళ్లదని ఆయన స్పష్టం చేశారు. దీంతో గాజా విషయంలో అమెరికా అధ్యక్షునికి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. ట్రంప్ ప్రతిపాదించిన ముసాయిదా ప్రకారం హమాస్ నిరాయుధీకరణ ప్రక్రియను ప్రారంభిస్తే ఇజ్రాయెల్ గాజాలో తాము ఆక్రమించిన సుమారు 60% ప్రాంతాల నుంచి దశలవారీగా సైన్యాన్ని ఉపసంహరించడం ప్రారంభించాల్సి ఉంది. దీన్ని తాము అంగీకరించలేదని నెతన్యాహు స్పష్టం చేశారు. అది మా ముసాయిదా కాదు, మేము దానికి అంగీకరించలేదు. మా అభిప్రాయాలను వారికి పంపించాం. హమాస్ పూర్తిగా ఆయుధాలు వదిలిన తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయి అని సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియోలో తెలిపారు. గాజా ప్రాంతంలో శాంతి పునరుద్ధరణ కోసం డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని బోర్డ్ ఆఫ్ పీస్ రూపొందించిన ఒప్పందాన్ని విభేదిస్తున్నట్టు నెతన్యాహు తెలిపారు. బోర్డ్ ఆఫ్ పీస్ ప్రధాన ప్రతినిధి నికోలే మ్లాడెనోవ్ జెరూసలేంలో నెతన్యాహుతో భేటీ అయ్యారు. ఇజ్రాయెల్ తన వైఖరిని మార్చుకోవాలని ఆయన కోరారు. అయితే ఈ సమావేశం ముగిసిన తర్వాత నెతన్యాహు తన నిర్ణయాన్ని సోషల్ మీడియా ద్వారా బహిర్గతం చేశారు. ఈ వ్యాఖ్యలతో ఇజ్రాయెల్ వైఖరి మరింత కఠినంగా మారినట్టు కనిపిస్తోంది. అదే సమయంలో ఇజ్రాయెల్ అమెరికా మధ్య గాజా అంశంపై బహిరంగ విభేదాలు బయటపడినట్టు అంతర్జాతీయంగా చెప్తున్నారు. కొద్ది రోజుల క్రితమే నెతన్యాహు అమెరికా వెళ్లి వైట్ హౌస్లో డొనాల్డ్ ట్రంప్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో చర్చించిన అంశాలపై ఇద్దరు నాయకులు కూడా బయటికి చెప్పలేదు. ఇప్పుడు నెతన్యాహు తన నిర్ణయాన్ని బహిరంగంగా ప్రకటించడం అమెరికాకు పెద్ద షాకే అని చెప్పక తప్పదు. గాజా భవిష్యత్తు కోసం రూపొందించిన ఒప్పందానికి మద్దతు ఇవ్వాలని డొనాల్డ్ ట్రంప్ నుంచి నెతన్యాహుపై ఒత్తిడి ఉన్నా ఆయన తలొగ్గకపోవడానికి అసలు కారణాలు ఉన్నాయి. ఈ ఏడాది అక్టోబర్ నెలాఖరులో ఇజ్రాయెల్ పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నాయి. 2023 అక్టోబర్లో హమాస్ దాడి అనంతరం గాజా, లెబనాన్, ఇరాన్లతో జరిగిన యుద్ధాల నేపథ్యంలో జరగనున్న తొలి సార్వత్రిక ఎన్నికలు కావడంతో ఈ ఎన్నికలు నెతన్యాహు నాయకత్వానికి అగ్ని పరీక్షగా మారాయి. గత 3 ఏళ్లుగా కొనసాగుతున్న భద్రతా సవాళ్లు, యుద్ధ పరిస్థితులు, అంతర్జాతీయ ఒత్తిళ్ల మధ్య నెతన్యాహు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ప్రజలు తమ అభిప్రాయాన్ని ఈ ఎన్నికల ద్వారా వెల్లడించే అవకాశం ఉంది. ఈ కారణంగా నెతన్యాహు గాజాలో హమాస్ నిరాయుధీకరణ, ఇజ్రాయెల్ సైనిక ఉపసంహరణ, వైమానిక దాడుల విరమణ విషయంలో అమెరికా ప్రయత్నాలను అడ్డుకుంటున్నారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ మెరుపు దాడి చేయడంతో ఈ వివాదం మొదలైంది. ఇజ్రాయెల్లోకి ప్రవేశించి 1200 మంది పౌరులను హతమార్చి 250 మందిని బందీలుగా చేసుకోవడంతో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. హమాస్ను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజాపై భీకరంగా విరుచుకుపడి కీలక నాయకులను హతమార్చింది. ఈ నేపథ్యంలో గాజాలో శాంతి ఒప్పందాన్ని తన ఘనతగా చాటుకునే ఆరాటంలో ఉన్నారు డొనాల్డ్ ట్రంప్. అయితే ఇజ్రాయెల్ మాత్రం తమ ప్రతిపాదనలకు అంగీకరించకపోవడం అమెరికా అధికారులకు గుర్రుగా ఉంది. గాజాలో ఇజ్రాయెల్ ఇప్పుడు కొత్తగా చేయాల్సిందేమీ లేదని, తమ బలగాలను ఉపసంహరించుకోవటం మాత్రమే చేస్తే చాలని వారు చెప్తున్నారు. గాజాపై దాడులు నిలిపివేసేందుకు ఇజ్రాయెల్ గతంలోనే అంగీకరించిందని, ఇప్పుడు మాటకు కట్టుబడకపోతే తమ అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా నిరాశ చెందుతారని అమెరికా అధికారులు చెప్తున్నారు.
హమాస్ సంస్థకు కొద్ది రోజుల క్రితమే ఖలీల్ అల్ హయ్యా కొత్త నాయకుడిగా వచ్చారు. ఆయన హమాస్లో సుదీర్ఘ అనుభవం ఉన్న సీనియర్ రాజకీయ నేత. 2006లో పాలస్తీనా శాసనసభ ఎన్నికల్లో గాజా నుంచి విజయం సాధించారు. అనంతరం హమాస్ పొలిట్ బ్యూరోలో కీలక సభ్యుడిగా మారారు. హమాస్ మాజీ నేతలు ఇస్మాయిల్ హనియే, యాహ్యా సిన్హార్లకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఆయన ముఖ్యమైన నిర్ణయాల్లో భాగస్వామిగా ఉన్నారు. ఖలీల్ అల్ హయ్యా ఇజ్రాయెల్తో జరిగిన పరోక్ష చర్చల్లో హమాస్ తరపున ఆయన కీలక పాత్ర పోషించారు. హమాస్ నేతలు స్థావరాల లక్ష్యంగా సాగించిన దాడుల్లో గాజా శిథిలమైపోయింది. ఈ మొత్తం యుద్ధంలో 75,000 దాకా పాలస్తీనా వాసులు మృత్యువాత పడ్డారు. యుద్ధం, ఆకలి, నిరాశ్రయ జీవితంతో అల్లాడుతున్న గాజా ప్రజలు ఖలీల్ అల్ హయ్యా మీద ఆశలు పెట్టుకున్నారు.